నమస్తే అండి. వెల్కమ్ టు ssv ఛానల్. నేను పూర్ణిమ. ఈరోజు నేను హోమ్ మేడ్ పిజ్జా తయారు చేయడం ఎలాగో చూపిద్దాం అనుకుంటున్నా. ఇది నిజంగా హోమ్ మేడేనండి. ఇది ఒక్క ఐటము బయట నుంచి తీసుకొచ్చింది కాదు. ఇది మైదా కూడా వాడలేదు ఇందులో. అన్నీ హెల్తీగా ఉండే పిజ్జా అనమాట. ఇది ఇంట్లోనే నేను తయారు చేశాను. దీనికో మెథడ్లో నేనే ఓన్గా ట్రై చేసుకున్నాను అనమాట. అది మీకు షేర్ చేద్దామని మీ ముందుకు వచ్చాను. ఇది గోధుమ పిండి తీసుకుంటున్నాను. 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను. దానికి సరిపడా నేను ఒక ఈస్ట్ బదులు నేను ఒక పేస్ట్ని తయారు చేసుకున్నాను అనమాట. అది ఎలా తయారు చేసుకోవాలో మీకు చెప్తాను. నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదండి. ఇది ఓన్లీ మీకు చూపించడం కోసం ఇచ్చాను. అది మీ రైస్ ఫ్లేక్స్ అంటారు కదా, అటుకులు, తర్వాత మరమరు అంటారు కదా, అవి ఆ రెండు కలిపి పెరుగులో 5 to 6 hours నానబెట్టి తర్వాత దాన్ని గ్రైండ్ చేసి పెరుగుతో సహా గ్రైండ్ చేసి కొద్దిగా సాల్ట్ వేసి పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నాను. అదే పేస్ట్ అనమాట. ఇది 5 to 6 hours పెరుగులో నానబెట్టుకోవాలన్నమాట. అది పుల్లని పెరుగులో నానబెట్టుకుంటే ఇంకా మంచిది, బాగా వస్తుంది. మన ఫ్రిడ్జ్లో పెట్టింది కాకుండా అవుట్ సైడ్ పెట్టేసుకుంటే బాగా అది పీల్చుకొని బాగా ఫామ్ అవుతుందన్నమాట. అది కాకుండా నేను ఇంకో పేస్ట్ కూడా తయారు చేసుకున్నాను. మన మినపగుళ్ళు ఉంటాయి కదా, ఇడ్లీ తయారు చేసుకునే మినపగుళ్ళు, ఆ మినపగుళ్ళు, తర్వాత ఇడ్లీలో వేసుకునే ఉప్పుడు బియ్యం కూడా తీసుకున్నాను నేను. ఆ రెండు కొంచెం సేపు ఒక 3 to 4 hours వాటర్లో నానబెట్టుకుని తర్వాత గ్రైండ్ చేసి పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నాను. ఆ పేస్ట్ అనమాట ఇది. ఒకవేళ మీ దగ్గర ఉప్పుడు బియ్యం కనుక లేకపోతే ఓన్లీ మినపగుళ్ళు మాత్రం నానబెట్టి పేస్ట్ చేసి వేసుకోండి. లేదు అంటే అది అవాయిడ్ చేసి అటుకులే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుని తయారు చేసుకుంటే సరిపోతుంది. ఈ రెండు పేస్ట్లని గోధుమ పిండిలో వేసి బాగా కలుపుతున్నాను నేను. ఇది కలుపుతున్నా కూడా మనం గట్టిగానే కలుపుకోవాలి. అయినప్పటికీ అది మనకి ఇలా ముద్దలాగా రాదనమాట. కొంచెం చేతికి అంటుకుపోతూ స్టిక్కీగా ఉంటుంది. మనం ఇది పెరుగు అవి నానబెట్టుకున్నవి వేసాం కదా, దానివల్ల అలా ఫామ్ అయిపోయి అది స్టిక్కీగా ఉంటుంది. దానిలో కొద్దిగా నేను ఒక పించ్ వంట సోడా, కొద్దిగా రుచికి తగినంత సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి కదుపుతున్నాను అనమాట. దాని మీద అంటుకోకుండా ఉండడం కోసం కొద్దిగా ఒక 1.5 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. అయినా కూడా అది అంత స్టిక్కీగానే ఉంటుంది. కొంచెం వేసినా కూడా చూసారు కదా, నా చేతులకి వేళ్ళకి అంతా అంటుకుపోయింది. దీన్ని కలిపి పెట్టుకున్నాక ఒక బౌల్లో పెట్టేసి దాని మీద అంటుకోకుండా ఉండడం కోసం బాగా గోధుమ పిండిని చల్లేసి పెట్టుకోవాలి. గోధుమ పిండి బాగా కొద్దిగా ఎక్కువ వేసేసి దాని మీద పెట్టి మూత పెట్టేసుకోవాలన్నమాట. ఒక 20 to 30 minutes దాన్ని పక్కకు పెట్టేసుకుని తర్వాత తీస్తే ఈ విధంగా ఉంటుంది. అది మనం ఆల్రెడీ పౌడర్ వేసుకున్నాం కాబట్టి అలా ఉంది. మనం ఇప్పుడు ఒక ప్లేట్లో ఆయిల్ వేసుకుని మొత్తం అంతా గ్రీస్ చేసుకోవాలి. దాని మీద కొద్దిగా గోధుమ పిండి వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. చేసిన తర్వాత మనం కలిపి తయారు చేసుకున్న గోధుమ పిండి ముద్దని ఈవెన్గా ప్లేట్ అంతా పరుచుకునేలాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా నేను ఎలా చేస్తున్నానో అదేవిధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత ఎడ్జెస్ని మనం ఇలాగ నేను వేలుతో ప్రెస్ చేస్తున్నాను కదా, ఆ రకంగా ప్రెస్ చేయాలి. ఎందుకంటే మనం పిజ్జా బేస్ పూర్తిగా రెడీ అయిపోయినాక టాపింగ్స్ వేసుకుంటాం కదా, అవన్నీ పడిపోకుండా ఉండడం కోసం అలా ఎడ్జెస్ని నేను అలా అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. తర్వాత మనం పిజ్జాని కుక్ చేయడం కోసం ముందే నేను ఒక 10 minutes ముందు ప్యాన్ పెట్టుకుని హైలో పెట్టి మూత పెట్టి వేడి చేసి పెట్టుకున్నాను అనమాట. దానిలో ఒక స్టీల్ రింగ్ ఒకటి పెట్టుకుని దాని మీద ఈ ప్లేట్ని అందులో పెట్టేసుకుని మూత పెట్టేసుకోవాలి. దీన్ని ఒక 20 minutes to 30 minutes లోపు కుక్ చేసుకోవాలన్నమాట. మధ్యలో ఒకసారి తీసి చూసుకుంటూ ఉండొచ్చు. నేను మధ్యలో ఏం చేశానంటే ఈ
పిజ్జా మీద ఒక స్పూన్తో కానీ ఏదైనా అట్లా కాడ బ్యాక్ సైడ్తో కానీ ఇట్లా చిన్న చిన్న ఇంప్రెషన్స్ లాగా గుచ్చి ఇచ్చానమాట. ఎందుకంటే అది మళ్ళీ పొంగినట్టు రాకూడదు కదా. దాని మీద ఇలాంటి దాంతో కొద్దిగా ఆయిల్ వేసి గ్రీస్ చేస్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకున్నాను అనమాట. ఈలోపు పిజ్జా మీద ఉండే సాస్ తయారు చేయడం కోసం నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను. దాని మీద లైట్గా ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఈ వెల్లుల్లి ముక్కల్ని సన్నగా తరిగి పెట్టుకున్నాను అనమాట. అవి ఒకసారి ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు టాపింగ్స్ కోసం మనం అన్నీ తయారు చేసుకోవాలి కదా. నేను ముందు వెల్లుల్లి తీసేసిన తర్వాత పచ్చిమిరపకాయల్ని సన్నగా కట్ చేసి ఫ్రై చేస్తున్నాను. నా దగ్గర బెల్ పెప్పర్స్ ఇప్పుడు అవైలబుల్గా లేక గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను అనమాట. మీ దగ్గర బెల్ పెప్పర్స్ గ్రీన్, రెడ్, ఎల్లో ఏ ఉన్నా కూడా తీసుకోవచ్చు. అది ఇంకా టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఉల్లిపాయలను కూడా ముక్కల్లా తరిగి అవి కూడా నేను ఆయిల్లో ఒకసారి ఫ్రై చేసుకున్నాను. అన్నీ ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తీసేసిన తర్వాత టమాటోస్ కూడా వేసి ఫ్రై చేసుకున్నాను. ఇవన్నీ తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇవి తీసేసిన తర్వాత మళ్ళీ ఇందాక వేయించుకున్న గార్లిక్ పీసెస్ని ఇందులో వేసుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసి ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చేసిన తర్వాత దాంట్లో ఒక 3 to 4 స్పూన్స్ టమాటో సాస్ వేసుకోవాలి. అవి టమాటో సాస్ మనం ఇంట్లో మనకి ఉంటూనే ఉంటుంది కదా, మనం కూడా తయారు చేసుకుంటూ ఉంటాము. ఆ టమాటా సాస్ని వేసేసుకోవాలి. వేసి బాగా కలిపేసుకోవాలన్నమాట. దాంట్లో నేను డ్రై హర్బ్స్ ఇవి కూడా నేను ఓన్గానే తయారు చేసుకున్నాను అనమాట. ఈ మన ఇంట్లో మెంతి కూర ఉంటుంది కదా, ఆ మెంతి కూర, కొత్తిమీర, తర్వాత పుదీనా ఇవన్నీ డ్రైగా చేసి అలా తయారు చేసుకున్నాను అనమాట. అది డ్రైగా అయిపోయిన తర్వాత మన చేతితో ఒకసారి నలిపేస్తే అలా తయారవుతాయి అన్నమాట. ఆ పౌడర్ని కూడా వేసుకున్నాను దీనిలో. తర్వాత పెప్పర్ పౌడర్ని కూడా నేను తయారు చేసి పెట్టుకున్నాను. మిరియాలని పౌడర్ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసాను అనమాట. తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసాను. చిల్లీ ఫ్లేక్స్ కూడా నేను ఎండుమిరపకాయలని అలాగ తయారు చేసి పెట్టుకున్నాను. గ్రైండ్ చేసి మిక్సీ జార్లో పచ్చివే అనమాట వేసి గ్రైండ్ చేసుకున్నాను. ఇవన్నీ వేసి బాగా కలిపేసుకున్న తర్వాత ఈ సాస్ని దాని మీద వేసుకోవచ్చు. ఈలోపు మనం పిజ్జా బేస్ కుక్ అయిందో లేదో చూసుకుందాం. నేను మూత తీసి చూశాను. దాంట్లో ఒక స్పూన్ కానీ ఏదైనా ఉన్నది గుచ్చి చూస్తే మనకి తయారైంది లేనిది తెలిసిపోతుంది. తయారైందంటే అంటుకోదనమాట. చూసారు కదా పిజ్జా బేస్ బ్యాక్ సైడ్ ఎలాగా ఉంది. నేను మీకు చూపించడం కోసం అది చేశానన్నమాట. మళ్ళీ దాన్ని రివర్స్ చేసి మామూలు రైట్ సైడ్లో నేను ఈ మనం తయారు చేసిన సాస్ అంతా స్ప్రెడ్ చేస్తున్నాను మొత్తం ఈవెన్గా. చూసారు కదా మొత్తం అంతా స్ప్రెడ్ చేసి పెట్టేశాను. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న టాపింగ్స్ అన్నీ దీని మీద వేసుకోవాలన్నమాట. వేసుకునే ముందు ఒక చాక్ తీసుకుని దాన్ని పీసెస్ లాగా ఇలా ఇంప్రెషన్స్ ఇచ్చుకుంటే తర్వాత టాపింగ్స్ వేసాక మనం తీసుకుని తినడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా చాక్తో ఇంప్రెషన్స్ ఇచ్చుకున్నాను. తర్వాత టాపింగ్స్ అన్నీ దాని మీద పెడుతున్నాను అనమాట. టమాటోస్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అన్నీ కూడా దాని మీద మొత్తం ఈవెన్గా అన్ని పీసెస్లో సరిపోయేలాగా స్ప్రెడ్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. చూసారు కదా రెడీమేడ్ పిజ్జా అలానే ఉంది కదండి. ఇలాగా పీసెస్ అన్నీ స్ప్రెడ్ చేసిన తర్వాత నేను కొద్దిగా క్యారెట్, బీట్రూట్ తురుము కూడా వేస్తున్నాను. హెల్తీగా ఉంటుంది కదా ఈ వెజిటబుల్స్ అన్నీ వేస్తే అనేసి నేను క్యారెట్ అండ్ బీట్రూట్ పీసెస్ కూడా వేసాను. పైన మళ్ళీ డ్రై హర్బ్స్ అన్నీ మళ్ళీ వేసాను. తర్వాత కొద్దిగా పెప్పర్ పౌడరు అన్నీ కూడా లైట్గా చేత్తో స్ప్రింకిల్ చేస్తున్నాను మొత్తం అంతా ఈవెన్గా పడేలాగా. తర్వాత కొంచెం రైస్ ఫ్లేక్స్ కూడా దాని మీద స్ప్రెడ్ చేశాను. చివరిగా టమాటో సాస్ని మళ్ళీ అన్నిటి మీద స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట కొద్ది కొద్దిగా. ఇవన్నీ వేసిన తర్వాత మనం ఆల్రెడీ ముందే కుక్ చేసుకున్న ప్యాన్ ఉంది కదా, ఆ ప్యాన్లో మళ్ళీ ఒక 2 మినిట్స్ 2 to 3 మినిట్స్ అందులో పెట్టి కుక్ చేసుకోవాలన్నమాట. దీనికోసం నేను పైన ఇంట్లో తయారు చేసిన పెరుగు మీద
మీగడతో తయారు చేస్తాం కదా వెన్న, ఆ వెన్నని వేస్తున్నాను. చూసారు కదా, నేను ఇక్కడ చీజ్ ఏం వాడట్లేదు, ఓన్లీ హోమ్ మేడ్ వెన్న మాత్రం వేసాను అనమాట ఇందులో. ఇది మూత పెట్టేస్తున్నాను ఒక 2 మినిట్స్. మూత పెట్టి తీసిన తర్వాత చూసారు కదా, మొత్తం అంతా నేను వేసిన వెన్న కూడా మెల్ట్ అయిపోయి మొత్తం అంతా స్ప్రెడ్ అయింది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది మాకు. చూసారు కదా, ఇందాక మనం ఇంప్రెషన్ ఇచ్చి పెట్టుకున్నాం కదా, అవి అలా తయారైంది పిజ్జా. ఒక స్లైస్ తీసి మీకు చూపిస్తున్నాను. చాలా బాగుంది కదా, బయట కొన్న దానిలానే ఉంది. అది టేస్ట్ కూడా అదిరిపోయిందండి. మా పిల్లలు కూడా చాలా బాగా నచ్చింది ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.